హాయ్ దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మరొక దినం దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకి వందనాలు చేస్తాను. ఈరోజు ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు యూ అబౌట్ అ ట్రూ సర్వెంట్, నిజమైన శిష్యుడు, నిజమైన సేవకుడు అంటే ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన ఔన్నత్యాన్ని, లేకపోతే ఆయన గొప్పతనాన్ని, తండ్రి యొక్క కుమారుణ్ణి, లేకపోతే నేను సృష్టికర్తని, అవన్నీ పక్కన పెట్టి ఎలాగైతే తన శిష్యులకు ఆయన సేవ చేసిన వాడిగా ఆయన ఉన్నాడు, తన శిష్యులను సేద తీర్చిన వాడిగా ఆయన ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు తెలుసు తన సొంత శిష్యులే తనని తృణీకరిస్తారు, తనని వెన్నుపోటు పొడుస్తారు అని తెలిసినా కూడా వాళ్ళకి సేవ చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 15 వచనాలు మనం చూసుకుంటే, ఇక్కడ ఈ సంఘటన గురించి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పస్కా పండుగ ముందు యేసు ప్రభు వారికి తను తండ్రి వద్దకు వెళ్ళే సమయము వచ్చిందని ఆయన గుర్తించినప్పుడు ఆయన తన పై అంగిని తీసి ఆయన శిష్యుల కాళ్ళను కడిగినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తున్న ఆ తగ్గింపు గుణానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన తండ్రి యొక్క కుమారుడు, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నప్పటికీ కూడా ఆయన తన శిష్యుల కాళ్ళని కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒక శిష్యుడు తనని అమ్మి వేస్తాడని తెలిసినా కూడా ఆయన ఆ శిష్యుల కాళ్ళు కడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంత గొప్ప దేవుడు ఇతరులకు అంత సేవ చేసినట్టుగా, తను తగ్గించుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనము ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనము చాలా మందికి ఒక ఐడల్ అనేది ఉంటుంది కదా. అంటే పలానా వ్యక్తి చూసి నేను పలానా వ్యక్తిలాగా ఉండాలి, లేకపోతే పలానా వ్యక్తిలాగా నేను సంపాదించాలి, లేకపోతే పలానా వ్యక్తిలాగా నేను ఆ స్థాయికి ఎదగాలి అని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఐడల్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని వెంబడించదాగా, క్రీస్తుని నమ్ముకున్నావో, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నీకు ఉండవలసిన ఒక ప్రోత్సాహం, లేకపోతే నువ్వు చూడగలిగిన ఒక వ్యక్తి, అది ఎవరంటే యేసు ప్రభు. ఈ లోకంలో ఉన్న ఏ మనిషిని కూడా నువ్వు చూసి ఆ మనుషుల్లాగానే ఉండాలనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. కానీ యేసు ప్రభులాగా నువ్వు ఉండాలి అనుకుంటే నీ జీవితము చాలా ప్రభావితంగా మారుతుంది. ఎందుకంటే యేసు ప్రభువు మనకి ఈ భూమి మీద మనం అనుభవించిన ప్రతి ఒక్క కష్టాన్ని, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క వేదనని ఆయన అనుభవించి మానవుడిగా ఉన్నప్పుడు దాన్ని జయించిన వ్యక్తిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో బైబిల్ మనకు అదే నేర్పిస్తూ ఉన్నది. క్రీస్తుని ఒక ఉదాహరణగా తీసుకోండి, క్రీస్తుని మీ జీవితానికి మాదిరిగా తీసుకోండి, ఆయనలాగా జీవించండి అని బైబిల్ మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే, ఎంతగా మనల్ని ఆయన ప్రేమించాడంటే, తను తగ్గించుకొని మనందరి పాపాల కొరకు ఆయన ఆ సిలువలో బలియాగం అవ్వడానికి ఆయన సిద్ధమయ్యాడు. మన మానవులము ఆయనని సిలువ వేస్తామని తెలిసి కూడా మనందరి పాపాల కొరకు ఆయన ఆ సిలువ మీద మరణించడానికి ఆయన సిద్ధమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనని వెంబడించిన ప్రతి ఒక్క శిష్యుడు, యూదా ఇస్కరియోతు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మకంగా వెంబడించిన వారంగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో శోధనని అనుభవించారు, ఎంతో చిత్రహింసలు వాళ్ళని పెట్టినట్టుగా, వాళ్ళని చంపేటప్పుడు ఎంతో బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితానికి ఆ మరణం అనేది చాలా భయంకరంగా వాళ్ళకి సంభవించిందని మనం చరిత్రలో చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ మనము ఈరోజు ఆయనని మనం వెంబడించాలని మనం నిర్ణయించుకొని, ఆయనని మనము ఉదాహరణ, మన ఎగ్జాంపుల్గా ఆయనని మనకి ఆదర్శంగా మనం తీసుకొని యేసు ప్రభువుని పోలి మనం జీవిస్తున్న వారంగా మనం
ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న వారంగా మనం ఉంటే, ఒకవేళ మనకి ఈ శిష్యులకు జరిగినంత ఆ శ్రమలు మనకు జరగకపోవచ్చు, కానీ మన దేవుడు నమ్మకమైన దేవుడు. వాళ్ళకి ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నాడో, వాళ్ళకి ఎలాగైతే దేవుడు నమ్మకమైన దేవుడిగా ఉన్నాడో, నీ జీవితంలో నా జీవితంలో అంతే నమ్మకమైన దేవుడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతే నిజాయితీగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవితంలో దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆస్తులు, అంతస్తులు, సంపదను, ఈ ప్రతిదీ కూడా మనము ఏ విధంగా యూజ్ చేస్తూ ఉన్నాం. ప్రతిదీ మనం కలిగిన ప్రతిదీ ఆయన ఇచ్చిందే, కానీ ఇది మనము ఏ విధంగా మనము ఉపయోగిస్తున్నాం, ఇది దేవుని కొరకు వాడబడుతుందా, నా జీవితంలో ఏదైతే నేను కలిగి ఉన్నానో అది దేవుని కొరకు వాడబడుతుందా అని లేదా అని నువ్వు ఆలోచించుకున్నప్పుడు నీ జీవితంలో నీకు నువ్వు గ్రహించగలుగుతావు. ఓకే, నేను ఈ ఏరియాస్లో నేను దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాను, ఈ ఏరియాస్లో నేను దేవుణ్ణి మహిమ తేలేకపోతున్నాను, సో ఐ నీడ్ టు వర్క్ ఆన్ దీస్ థింగ్స్ అని నీకు అర్థమవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనకి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే, దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ ప్రేమించిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒకవేళ ఈరోజు నువ్వు ఆయనను వెంబడించాలని మరొకసారి తీర్మానం తీసుకున్నట్లయితే, ఇన్ని సంవత్సరాలు తీర్మానం తీసుకొని వస్తూ ఉన్నా మనం ఫెయిల్ అవుతా ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. ఎన్నోసార్లు మనము ఆ తీర్మానం తీసుకుంటాం, వాటి మీద మనం నిలబడలేము. కానీ ఇంకొకసారి మనం దేవుణ్ణి అడుగుదాం, దేవా ఇంకొకసారి నేను తీర్మానం తీసుకోవాలనుకుంటున్నాను, నీలాగా నేను జీవించాలనుకుంటున్నాను. నువ్వు ఎలాగైతే ఈ లోకంలో జీవించావో నిన్ను పోలి, నిన్ను ఆదర్శంగా మేము తీసుకొని ఆ జీవితాన్ని మేము జీవించాలనుకుంటున్నాం, మాకు సహాయం చేయి అని దేవుణ్ణి మనం అందరము అడిగినట్లయితే, ఆయన నమ్మకమైన దేవుడు, మన జీవితాన్ని ఆయన బాగుపరిచే దేవుడు, మనతో కూడా నడిచే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూద్దాం. మనకి కలిగిన సమస్తంని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడేవారంగా మనం ఉన్నట్లయితే, మనల్ని ఆయన ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనము మనల్ని ఆయన ఉన్నతమైన స్థానాలకి మనల్ని తీసుకుపోలేకపోయినప్పటికీ కూడా మనం నమ్మకమైన వారంగా ఉందాం. దేవా, నువ్వు ఏదైతే నా జీవితంలో ఉద్దేశించినావో, నువ్వు ఏదైతే నా జీవితం పట్ల ఆశ కలిగి ఉన్నావో, ఎలాగైతే నా జీవితం ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ విధంగా నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రభా, నా జీవితాన్ని అలా మార్చు అని ఈరోజు మనం ప్రభువుని అడుగుదాం. ఈ కొద్ది మాటలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ.